ప్రైజ్ ది లార్డ్. మన పరిశుద్ధుడు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పుణ్యనామమున మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రాముఖ్యంగా ఈ దినమున దేవుడు మనకిచ్చిన వాగ్దానము అనగా మార్కు సువార్త 3వ అధ్యాయము 1 నుంచి 6 వచనంలో మటుకు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మొదటి వచన ప్రారంభం. సమాజ మందిరములో ఆయన మరలా ప్రవేశింపగా అక్కడ ఊచ చేయగలవాడు ఒకడుండెను. అచ్చట వారు ఆయన మీద నేరము మోపవలెనని విశ్రాంతి దినమున వానిని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండేది. దేవుని ప్రియులారా, విశ్రాంతి దినము అనగా దేవుడిని ఆరాధించే సమయముగా అక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అనగా దేవుడి యొక్క సన్నిధిలో గడపవలసిన వారు వారి యొక్క ప్రవర్తన ద్వారా ఎవరు ఏ అద్భుత క్రియలు దేవుడు చేస్తున్నాడు అని ఇక్కడ చూస్తూ ఉన్నారు. దేవుని ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములో ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఇక్కడ జరిగినది జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇక్కడ సమాజ మందిరములో ఆయన మరలా ప్రవేశింపగా అనగా వారు అక్కడ ఉన్నారు. ఎవరు ఉన్నారు అక్కడ అనంటే ఇక్కడ మనకు 6వ వచనంలో జ్ఞాపకం చేయబడుతుంది. మార్కు సువార్త 3:6 వచనంలో జ్ఞాపకం చేయబడుతుంది. పరిసయ్యులు వెలుపలికి పోయి వెంటనే హేరోదీయులతో కలుసుకొని ఆయన ఎలాగు సంహరింతమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. ఎందుకు వారు ఆలోచన చేస్తూ ఉన్నారంటే వారు దేవుడి యొక్క పరిశుద్ధమైన మాటలు అనగా ఆయన పరిశుద్ధమైన దేవుని రాజ్య సువార్తను ఆయన వెదజల్లుతూ ఉన్నాడు. రోగులను స్వస్థపరుస్తూ ఉన్నాడు. రోగులను స్వస్థపరుస్తూ ఇక్కడ ఊచ చేయగల వాడిని కూడా దేవుడు స్వస్థపరచనై ఉన్నాడు. కాబట్టి వారు చూస్తూ ఉన్నారు. అనగా వారు దేవుడి సన్నిధికి వచ్చి దేవుడిని ఆరాధించే వ్యక్తులుగా వారు ఉండట్లేదు, కానీ వారికి వారే గొప్పవారుగా భావించుకుంటూ ఉన్నారు. వారికి వారే మేమే మాకంటే ఎవరు ఎక్కువ కాదు అని ఆలోచన చేస్తూ ఉన్న వ్యక్తులుగా ఇక్కడ మనం వారిని చూస్తూ ఉన్నాం. అటువంటి ప్రవర్తన ఉంటే దేవుడి సన్నిధిలో మనం దాన్ని విడిచిపెట్టుకొని మనము దేవుడి క్రియల కొరకు ఎదురు చూసే వారంగా ఉండాలని ఈ యొక్క వాక్యము ద్వారా జ్ఞాపకం చేస్తున్నాం. తర్వాత ఇక్కడ చూస్తూ ఉంటే 3వ వచనంలో ఆయన నీవు లేచి మధ్యను నిలవమని ఊచ చేయగల వారితో చెప్పి వారిని చూచి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా కాదా అని ఇక్కడ అడుగుతున్నాడు. విశ్రాంతి దినం అయితే ఒకరు తప్పు చేస్తే వదిలేద్దామా అని ఇక్కడ జ్ఞాపకం చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని ప్రియులారా, విశ్రాంతి దినం కదా, ఇప్పుడు ధర్మము చేయకుండా ఉండుట మంచిదా అని అడుగుతున్నాడు. విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా? ఇక్కడ ప్రశ్న వేస్తున్నాడు వారికి. అనగా ఎందుకంటే వారి హృదయ కాఠిన్యమును ఎరిగిన దేవుడని ఇక్కడ మనకు స్పష్టంగా వ్రాయబడ్డదని దేవుని ప్రియులారా జ్ఞాపకం చేస్తున్నాను. అందుకు వారు ఊరుకుండెను. ఎందుకు ఊరుకున్నారు వాళ్ళంటే మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణహత్య ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా అని అడిగినందుకు వారు ఊరుకున్నారు. దేవుని ప్రియులారా, మన అనుదిన జీవితంలో కూడా మనలను ప్రశ్నించేవారు అనేకులుగా ఉంటూ ఉంటారు, కానీ వారికి తగిన పరిష్కారము దేవుడి యొక్క ఆలోచన ద్వారా దేవుడు అనుగ్రహిస్తారని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. తర్వాత ఇక్కడ చూస్తూ ఉంటే అందుకు ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలయజూచి నీ చెయ్యి చాపమని ఆ మనుషునితో చెప్పెను. వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను. దేవుని ప్రియులారా, ఈయన ఎవరి మీదనో కోపంతోని కాదు. దేవుని ప్రియులారా, ఇక్కడ చేస్తూ ఉన్నది ఏంటి అని అంటే ఆయన స్వస్థపరచాలని ఆలోచనతో ఆయన ఉన్నప్పుడు మనము ఆయనను విసిగిస్తూ ఉన్నాం. ఈ పరిసయ్యుల వలె మనము మన ప్రవర్తన ద్వారా దేవుణ్ణి విసిగిస్తూ ఉన్నామేమో. ఎప్పుడు జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది, నాకు ఇప్పుడే కావాలి, నాకు ఈ విధంగా జరగొద్దు, ఆ విధంగా జరగొద్దు అని దేవుణ్ణి ప్రశ్నించే వారముగా ఉన్నామేమో. మన జీవితాలలో మనము సరి చేసుకుంటే దేవుడు మనలను సరి అయిన పాత్రలుగా చేసి అనేక చోట్లలో దేవుడు తన స్వస్థతను అనుగ్రహించే దేవుడుగా మనము జ్ఞాపకం చేసుకోవచ్చని ఈ వచనముల ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక్కడ చూడండి దేవుని ప్రియులారా, చెయ్యి చాపమని ఆ మనుషునితో చెప్పాను. వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను. ఎందుకంటే విశ్వాసము ద్వారా జరిగిన క్రియగా దీనిని మనము
జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయన చెయ్యి చాపమన్నప్పుడు ఆయన చెయ్యి చాపగానే ఆ స్వస్థత జరిగినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం దేవుని ప్రియులారా. కాబట్టి ఆయన చెప్పిన మాటను విని వాటి ప్రకారము జీవించి మనము విశ్రాంతి దినమందు దేవుణ్ణి ఆరాధించే వారముగా సమాజ మందిరంలో కూడుకుంటున్న మనము ఆయన యొక్క సమాధాన స్థితిని పొందుకొని మనము ఎల్లవేళలా ప్రకాశించినట్లు దేవుడు తన కృపను మనకు అనుగ్రహించి తోడై నీడై బలపరిచి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మంతుడమైన తండ్రి, సర్వాధికారివైన దేవా, నీ యొక్క ఘనమైన శ్రేష్ఠ నిత్య నామానికి వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు చెల్లిస్తున్నాం. నమ్మదగిన దేవా, నమ్మకముకు అర్హుడా, నీకు స్తోత్రములు. అయ్యా తండ్రి, మీరు చేసిన మేలను బట్టి మేము జ్ఞాపకం చేసుకొని అయ్యా తండ్రి ఎల్లవేళలా నిన్ను స్తుతించే నీ యొక్క కృప కనికరము చేత నింపి దీవించి మహిమ పొందుకొనమని అనారోగ్యంతో ఉన్న బిడ్డలను ప్రాముఖ్యంగా మీ సన్నిధికి తీసుకొని వస్తున్నాం. అయ్యా తండ్రి, కుటుంబాలలో సమాధానం లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. అయ్యా తండ్రి, ప్రత్యేకంగా ఎగ్జామ్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రతి బిడ్డ ఎగ్జామ్స్ కు సిద్ధపడుతుండగా నీవే కృప చూపించి సంరక్షించి నడిపించి దీవించి బలపరుస్తారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను మెండుగా నిండుగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచును గాక. ఆమేన్.